కిషోర్ గారు నమస్కారం. నమస్తే అండి. ఏంటి 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని మీరు చెప్తున్నారు. సో ఎట్లా ఏ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, అప్పులు, ప్రతి ఏటా పెరుగుతున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యంలో సాధ్యమా, లేకపోతే సహజంగా ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినట్లుగా చూడాలా? ముందుగా సార్ మీకు అట్లాగే తోటి ప్యానలిస్టులందరికీ, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను కాస్త కార్లో ఉన్నాను చేయబట్టి అందరూ క్షమించాలి, ఒకవేళ వాయిస్ వీడియో సరిగ్గా రాకపోతే క్షమించగలరు. 2-3 విషయాలండి. ఏ దేశమైనా ఎదగాలి అంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల కన్నా బాగుపడాలి, అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా అవ్వాలి అని అంటే మామూలుగా ఏం చెప్తారు, మన పాపులేషన్ పెరుగుతున్న దానికన్నా మన వృద్ధి రేటు ఎక్కువగా ఉండాలి. ఇతర దేశాల్లో ఇట్లాంటి అభివృద్ధి జరిగిన దేశాలతో పోలిస్తే అంతకుముందు అభివృద్ధి అయినవి ఏ విధంగా అయ్యాయి, వాళ్ళ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉండింది, మనది ఎలా ఉంది, అది ఎంత ఫాస్ట్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ మనం పోతూ ఉంటే అంత త్వరితగతిన మనం అభివృద్ధి చెందే అవకాశం ఉంది అని అనుకుంటాం. ఇది సింపుల్ మ్యాథమెటిక్స్ అండి, ఇందులో రాజకీయం ఏమీ లేదు. ఈ రోజు మనం తీసుకుంటే 2014లో ఫ్రజైల్ 5 అనేవారు, అంటే ఒక కుదుపు వస్తే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయే పరిస్థితి నుంచి అని అంటున్న పరిస్థితి నుంచి ఈ రోజు మనం టాప్ 5 ఎకానమీస్ లోకి అయితే వెళ్ళాం కదా. అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లోకి మనం ఒకటి అయ్యాం, మొదటిది. ఈ రోజు ఇక్కడి నుంచి కూడా మరి రేపు 3వ అవ్వాలి, 2వ అవ్వాలి అని అంటే మనం ఇతర దేశాలు, మిగిలిన మన పైన 4 దేశాల కన్నా ఎక్కువగా అభివృద్ధి రేటు సాధించాలి. ఈ రోజు మనము పెద్ద దేశాలన్నిట్లలోకి భారతదేశం అత్యధిక వేగంతో అభివృద్ధి చెందుతున్న దేశంగా మనందరికీ తెలిసిందే. ఇది మన ప్రభుత్వం చెప్తున్నదే కాదు, IMF, వరల్డ్ బ్యాంక్, ప్రపంచ ఎకనామిస్టులు అందరూ చెప్తున్నదే. ఈసారి మన వృద్ధి రేటు 7% ఉండగా మీరు చైనా చూడండి 4.5% ఉంది. ఇక అమెరికా ఇట్లాంటివి అయితే, యూరోప్ ఇవన్నీ కూడా 2% మధ్యలో ఉన్నాయి. మనము 7% ఉన్నాము. నిన్న వచ్చిన IMF రిపోర్ట్ ప్రకారము, IMF వరల్డ్ బ్యాంక్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, రిపోర్ట్ ప్రకారము అంచనాలు ఇచ్చారు నెక్స్ట్ ఇయర్ కి. చైనాది 4.5% నుంచి ఇంకా 4.1 కి తగ్గుతుండగా వచ్చే సంవత్సరంలో మనది 6.5% అయితే మినిమం గా ఉంటది అని అంటున్నారు. మన RBI వారు అది ఇంకా ఎక్కువ ఉంటది, 6.8, 7 మధ్యలో మినిమం గా ఉంటది అని చెప్తున్నాము. సో అంటే మనకి ఇతర దేశాలన్నిటికీ మధ్యలో అభివృద్ధి చెందుతున్న పదం ఏదైతే ఉందో, పేస్ ఏదైతే ఉందో, స్పీడ్ ఏదైతే ఉందో, మనం ఇంకా అధికంగా అభివృద్ధి చెందుతున్నాం ఇతరులందరికంటే. అదొకటండి. రెండవది, ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు ఒక లైన్ వినపడింది, దేశంలో ఒక్కరే ధనవంతులు అయ్యారు, ఒక్కరు అంటే అదాని గారి గురించి అంటున్నట్టున్నారు. మన రేవంత్ రెడ్డి గారు మరి వారికి ఇంకొంచెం ధనాన్ని కట్టిపెడదామని చెప్పి అనుకుంటాను. ఇక్కడికి కూడా మన తెలంగాణకు కూడా ఆహ్వానించారు. మరి ఇక అది రాజకీయాన్ని పక్కకు పెట్టండి, రాజకీయం కాదు కానీ దేశంలో కాదు గతంలో భారతదేశం అప్పెంత, ఇప్పుడు అయినటువంటి అప్పెంత, సో దీని ద్వారా మనం సాధించింది ఏంటి, గ్రోత్ అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. మాట్లాడదామండి, చెప్పాలి. నేను మాట్లాడుతూనే ఉన్నాను కదా, అన్నిటి విషయాలకి సమాధానం చెప్పడానికే ఉన్నాను. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు పేదరికం విపరీతంగా పెరిగిపోతుందన్నారు. మరి వారు ఏం చదువుతారో, ఏమి స్టాటిస్టిక్స్ చూస్తున్నారో, ఎక్కడ ఇది చేస్తున్నారో. కోవిడ్ సమయంలో ప్రపంచమంతా కూడా ఒక పెద్ద ఆ పేదరికం పెరిగిపోతుంటే మన దేశంలో గత 10 సంవత్సరాల్లో 25 కోట్ల మంది మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీ అంటారు. ఉట్టిగా రోజుకి ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, వారి ఆరోగ్యమే కానివ్వండి, వారి ఆర్థిక పరిస్థితి కాకుండా సామాజిక పరిస్థితుల విషయంలో కూడా, అంటే ఇల్లు ఉందా, టాయిలెట్ ఉందా, గ్యాస్ కనెక్షన్ ఉందా, ఎలక్ట్రిసిటీ ఉందా, వారు ఎంత సంపాదించుకోగలుగుతున్నారు, ఎడ్యుకేషన్ ఏమొస్తుంది, ఇట్లాంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ మొత్తం చూస్తే కూడా 25 కోట్ల మంది బయటకు వచ్చారండి. 25 కోట్ల మంది బయటకు వచ్చారు. సో ఈవెన్ ప్రపంచ దేశాలే కాదు, ఆర్థిక వ్యవస్థలే కాదు, IMF లాంటివి అసలు ఈవెన్ కోవిడ్ దెబ్బకి మిగిలినంతటా పేదరికం పెరిగిపోతే ఇండియాలో మాత్రము అన్నిటికీ అడ్డుకుని నిలబడి పావర్టీని తగ్గించారని చెప్పి అందరూ భేషం చెప్తుంటే మరి రామ్మోహన్ రెడ్డి గారేమో విపరీతంగా పెరిగిపోతుందని చెప్తున్నారు. ఇంకొకటి 3వ విషయం వస్తున్నాం, అప్పుల విషయం అన్నారు. అప్పుల విషయము పరిస్థితి ఏ పరిస్థితిలో ఉంది ఈ రోజు? అప్పులు పెరిగింది ఎక్కడికి వెళ్తోంది?
మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎన్నడూ లేనంతగా అసలు 1947 నుంచి దాదాపు 2014 వరకు ఎంతైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో డెవలప్మెంట్ అయిందో, మీరు ఎయిర్పోర్ట్స్ తీసుకోండి 75 నుంచి 149 పెరిగాయి. మన తెలంగాణ నేషనల్ హైవేస్ తీసుకోండి 2500 నుంచి కిలోమీటర్ల నుంచి 5000 కిలోమీటర్లకు పెరిగాయి. మన రైల్వే ఎలక్ట్రిఫికేషన్ తీసుకోండి, డబుల్ లైనింగ్ తీసుకోండి, లేకపోతే వందే భారత్ ఎక్స్ప్రెస్ లు తీసుకోండి, యావరేజ్ స్పీడ్ పెరగడం తీసుకోండి, కార్గో కోసం సపరేట్ లైన్లు తీసుకోండి, ఎఫిషియన్సీ పెరగడం తీసుకోండి, ఏది తీసుకున్నా గానీ అభివృద్ధి పదం. ఇవన్నీ జరగందే మీకు ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా అవుతుందండి? దానికి ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వచ్చింది. ఆబ్వియస్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ ఇవ్వడానికి ఖర్చు పెట్టాము. కానీ మీరు చూడండి, ఈ రోజు ఎలక్షన్లకు 2 నెలల ముందు ఇంటరిం బడ్జెట్ మనం వెళ్తుంటా కూడా ఎటువంటి, ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నారు, నిన్ననేమో 17 రామన్ గారు కొత్త జనాకర్షక స్కీములు ఏమి చేయలేదండి. ఈ రోజు ఎలక్షన్ బడ్జెట్ మన చేతిలో ఉండగా కూడా డెవలప్